ఆమేన్ చెప్పుదాం అందరం. ఆమేన్. ఆమేన్ అంటే ఇప్పుడు అంత కష్టపడి స్వరమెత్తి దేవుని వాక్యం కొరకు ప్రార్థించిన ఆ మాటలన్నీ నెరవేర్చబడునుగాక, జరుగునుగాక. ఎవరు ప్రార్థన చేసినా మనం అందరం అట్లా గట్టిగా అనాలి. ఏది అనండి చూద్దాం. ఆమేన్. ఎక్కడ నుంచి ఏ మూలకు యేసు నామమును అడుగుతున్నాము తండ్రి అనగానే మనకు ఏం రావాలి? ఇట్లా రావాలి. మరి ఇంతకుముందు అన్నారు అట్లా పిల్లి పట్టిన కోళ్ళ వల్ల సప్పుడేకున్నారు. అట్లా ఉండదు. ఎప్పుడు ఎక్కడ ప్రార్థన ఎవరైనా చేస్తే ఒక్కరు చేసినా పక్క వాళ్ళు చేస్తే మనం అది విని 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 ఆఖరికి ఆమేన్ అని పెద్దగా అంటే దేవుడు ఆమేన్ అనగా అలాగూ జరుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇవి నేను మనం చివరిలో కూడా ముగింపు ప్రార్థనలో ఆశీర్వాదానికి ముందు అయ్యగారు ఆశీర్వాదం ఇచ్చి, లేకపోతే ఆశీర్వాదానికి ముందు యేసు రక్తమునకే జయం, అవి మనకు కంఠస్థం కావాలి. యేసు రక్తమునకే జయము, శిలువ రక్తమునకే జయము, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అపజయము, దేవా నీ క్రియలకు నిత్య. ఇవి కంఠస్థం నేను వచ్చే వారం అడుగుతా. అందరూ నేను యవనస్తునిగా ఉన్నప్పుడు దేవుని వాక్యమును బారు మనసు పొంది బాప్తిజం పొందినాక ఏదైనా ఊరికి వెళ్తే ఎక్కడ చర్చ్ ఉంటే అక్కడ సిఎస్ఐ కానీ బ్యాప్టిస్ట్ కానీ ఉంటే పోయేది. పోతే ఎంత చక్కగా ఇప్పటికి కూడా మీరు హైదరాబాద్లో ఎప్పుడన్నా చర్చ్ వెళ్తే చూడండి, వాళ్ళ ముగింపుల వారు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా పెద్ద బలముగా మంచి సాక్ష్యము ప్రభు కొరకు రోషము కలిగి ఉన్న జనం ఎక్కువ ఉండరు పెద్ద పెద్ద సంఘాల్లో. కొన్ని సంఘాల్లో వాళ్ళ నాయకుని బట్టి తక్కువ మంది నామకార్థులు ఉంటారు, ఎక్కువ మంది ఆత్మీయులు ఉంటారు. కానీ కొన్ని సంఘాలలో నేను చూసినప్పుడు ఊరికే వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకొని మనం సంఘంలో సభ్యులం కాబట్టి రేపు సచ్చినా పుట్టినా కార్యక్రమాలు జరగాలి కాబట్టి మళ్ళా హిందువులు వచ్చి చేయరు కదా, మనం ఈ సభ్యులం ఉన్నాము, మన కుటుంబంలో ఎవరన్నా ప్రభు పిలుపు అందుకొని పోతారు, సమాధి చేస్తారు పాస్టర్ గారు సంఘం అని. అమ్మాయి ఉన్నది పెళ్ళి అవుతుంది అందరూ వస్తారు, లేదన్నా పురుడు కొడుకు బిడ్డకు కొడుకు పుట్టిండు, ఇట్లా వీటి కొరకని వస్తారు. కానీ నిజంగా మారు మనసు అనుభవం ఉండని వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఉన్నా నా పెద్ద ఎదుగుదల ఏముండదు. వాళ్ళ మందిరాన్ని చూసే సంతోషంగా చూసిర్రా మన గుడి ఎట్లున్నది, ఎంత పెద్ద 4 కోట్లు కట్టినాం, అందరూ పోతారు లేకిడి చర్చిలు జై అన్నట్టుంటుంది లోపల. గదా తుమ్మల చర్చి గదింత చర్చారా అన్నట్టు చాలా డిగ్నిటీగా గర్వంగా వాళ్ళ పోకడ ఉంటుంది. నేను గమనించేది. అంతేగాని నేను ప్రభు కోసం వచ్చిన, దేవుడు 2-3 ఉన్న చోట ఉంటాడు. ఇప్పుడు దిగి వస్తాడు, నా ఆరాధన అందుకుంటాడు, నాతో దేవుడు ఏం మాట్లాడుతాడు, దేవుని కొరకు ప్రత్యేకంగా కానుక తెచ్చిన ఇది సమర్పించి దేవుని చేత దీవించబడి వెళ్ళాలి అని అంత డివోషన్ ఏమి ఉండదు. నామకార్థంగా ఉన్న సంఘాలలో కూడా నేను పోతే వాళ్ళు అంతున్న లాస్ట్కు ఆశీర్వాద ప్రార్థన కాగానే ఒక పాట పాడుతున్నారు, దేవా మమ్ము దీవించమని. అందరు క్రైస్తవం 5-6 వచనాలు వరుసగా అందరూ గలమెత్తి పాడుతున్నారు. అబ్బా ఎంత ఆశ్చర్యం అనిపించింది నాకు. వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. ఇక అందరు ఆమేన్ అనగానే దేవా మాతో రమ్ము మమ్ము దీవించని సిఎస్ఐలో కానీ హెబ్రోన్లో కానీ ఆ పాటను పాడుతారు. అందరు పాడి ఆమెను కూడా ఎట్లా మన తీరు అంటారా, ఆమేన్ అంటారు దేవదూత. పరలోకమును కొంచెం అట్లా చూపిస్తారు.
మనమేమో సత్యబోధ అంటున్నాము, ఏందో అంటావు, ఏమో అంటావు, డామ్ డూమ్ డుషుక్ అంటావు, ఆమెనని నోరు ఆమెననేది తెలియకపోతే పండిత పుత్ర పరమశుంట అన్నట్టు కదా. మనమేమో మాది ఏమనుకున్నాం, అగ్గిలాంటి సంఘం, కరెక్ట్ సత్యం అంటే ఇక్కడనే ఉన్నది. సర్వసత్యం పదాలు నేర్చుకుంటాం. సర్వసత్యం, వాక్య సారాంశం నిజమే. కానీ నీకు ఆమెనే తెలుతులేదు. పాట ప్రార్థన అయినాక ఆమెననే కామన్ సెన్స్ లేదు. నువ్వు ఏం సత్యం, ఏం సర్వసత్యం, ఇదేనా మీ గురువుగారు నేర్పిందని మనల్ని దూషించి గురువుగారిని కూడా తిట్లపాలు చేసే శిష్యులమైన అట్లుండదు. నేను చూసి అరే ఎవరండి మీ గురువు గారు, ఎక్కడ రక్షించబడ్డరు, మీ సంస్థ ఏది, అబ్బా అయితే మేము రావాలి సార్, మీరు ఇంత గట్టిగా ఆమెనంటారు, సాక్ష్యాలు చెప్తారంట, అబ్బా పోవాలి అని. వాళ్ళు వస్తే ఏమున్నా సార్ ఏమంటారు, ఆడికి పోతే ఒక్కరు మెసుతలేరు, ఏమో అంత అయోమయం జగన్నాథం అన్నట్టున్నాం. అట్లా కాదు బిడ్డలారా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. వాక్యం మంచిగా పఠించండి, ఆమెనండి, ఒకరినొకరు పలకరించుకోండి. మనకు ఎండింగ్ అవి ఇంకా గుర్తురాదు. పాస్టరే మైకుల ఏసు రక్తమే జయం, శిలువ రక్తమే ఈయనే అనుకోవాలి అన్నీ. హల్లెలూయా గట్టిగా అంటే కోపంగా అప్పుడు హల్లెలూయా అని ఆయనకు పట్టు మీరే అనాలి. అసలు పాస్టర్ గారు గొంతు అందరు కలిసి అనేది వినబడద్దు. ఇక అర్థమైంది. పాటలు కూడా సరే, పాటలు అంటే అందరికీ స్వరం లేవు కాబట్టి కొంత అది 50%. కానీ మాటలు అనేవి ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఆమెనంటే దేవుడు కూడా ఇంతమంది ఏకీభవించి జరుగునుగాక అని అంటున్నారు కదా. కాబట్టి మీ విషయాలు దృష్టిలో పెట్టుకొని చెప్పుదామా అందరం. దేవుడు మనల్ని అందరినీ క్రమంగా తన స్వరూపంలోనికి మలుచునుగాక. ఆమేన్. ఆమేనంటే ఏందన్నమాట, జరుగునుగాక, అవునుగా. వాక్యం చెప్తున్నప్పుడు కూడా ఎవరైనా దైవ సేవకులు వచ్చి దేవుడు మిమ్మల్ని అందరినీ అద్భుతంగా కృపావరములతో ఈ దినము నుండి దీవించబోతున్నాడు, దీవించును గాక అని నేను ప్రవచనం పలుకుతున్నా అంటే మనం ఏం చేయాలి, ఇట్నే చూడాలా, నేర్చుకోవాలి. రాకదు పక్క వాళ్ళు ప్రార్థన చేస్తా అంటే కూడా మంచి ఆటమైన మాట వినబడ్డది, ఏమనాలి, ఆమేన్, స్తోత్రం, అవును తండ్రి. ఏకీభవించటం అంటే మరి అది వాళ్ళు ఏదో అదురుతారు, మనకు నా వంత అయితే లేదు అమ్మయ్య, ఇక ఆమె ఏం చేస్తుంది చేసుకొని నాకే మళ్ళీ నేనేందుకు మధ్యలో జోరుడాలి. ఇవి పక్క అనాలి. కొన్ని సంఘాలలో ప్రార్థన చేస్తామంటే బహు కష్టం. ఎన్నిసార్లు నేను ఫస్ట్ సాక్ష్యం చెప్పడానికి సేవకునిగా ప్రతిష్ట చేయడానికి అయ్యగారు తీర్మానం చేసినప్పుడు ఒకటిపల్లిలో బ్రీఫ్గా సాక్ష్యం చెప్పు తమ్ముడు అన్నాడు. అంటే నువ్వు ఎట్లా రక్షించబడ్డావు, ఎట్లా మన దర్శనానికి అంటుకట్టబడ్డావు చెప్పమంటే చెప్తాము. 10 నిమిషాలు బల్లకు ముందు ఇచ్చింది అయ్యగారు. సరే అన్న చెప్తున్నా. కొన్ని ప్రియులారని నేను యవనస్తులుగా ఉన్నా, నేను ఇండియా మిషన్ చర్చిలో ఉన్నా, కానీ అక్కడ ఎక్కువ వాక్యం లేదు. ఎట్లా అని నేను ఆలోచిస్తుంటే నాకు ఒకసారి అయ్యగారు అక్కడికి వచ్చి ఒక పాట ద్వారా నా మనసు మార్చేసిండు. నా మనసు టర్న్ అయిందనగానే అందరు ఆమేన్ అంటారు, లేకపోతే ఊరికి హల్లెలూయా అంటారు. నన్ను చెప్పనిత్తలేదు, మాట మాటకు హల్లెలూయా హల్లెలూయా అంటారు. అరే నాకు సాక్ష్యం చెప్పడానికి బాగా ఇట్లా ఇంతమంది పెద్దగా అంటున్నాడు. నేను ఇట్లా అయ్యగారు నాకు ఒక పత్రిక ఇచ్చిండు, అది తీసుకొని చదవంగానే మొత్తం నా తలకాయలో ఉన్న అభిప్రాయం అంతా మారిపోయిందని అందరు హల్లెలూయా అంటారు. మాట మాట అంటే ఎంత కాన్సన్ట్రేషన్గా వింటున్నారు నేను చెప్పేది. మనం ఇక్కడికి వచ్చి ఎవరు ఏది చెప్పినా సప్పుడే కదులుతారు. అరే వీళ్ళకు ఆత్మీయ ఏమంటారు దాన్ని స్పర్శ లేని రోగం వచ్చిందా ఏంది, అసలు ఏం
కదా. స్పర్శ లేకపోతే ఎట్లుంటుంది? బలి మీద పడ్డా తెలియదు, ఉడుకు గాలి వచ్చినా తెలియదు, చల్లగా ఏం తెలియదు, ఎట్టిగానే ఇట్లా చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పటికన్నా మన సంఘంలో కొత్త వాళ్ళు వస్తారు, ఎప్పుడైనా సేవకులు సాక్ష్యం చెప్తారు, వాక్యం చెప్తారు, అంత శ్రద్ధగా ఉండాలి. అబ్బా దేవుడికి మన ముఖాలన్నీ, నువ్వు సీరియల్ చూస్తా అంటే నేను నీ ముఖం చూస్తా అంటే నీ ముఖంలో ఏమవుతాయి? బాపు నువ్వు సినిమా చూస్తాను అనుకో, నేను కిటికీలకి వెళ్ళి నీ ముఖం చూస్తాను, నువ్వేమో అటు సినిమా చూస్తాను, ఇట్లా చూస్తాను. నీ ఫేస్ ఎట్లుంటుంది? చర్చిలో కూర్చున్నట్టు సపరేట్గా కురుపట్ల పడతావా? అలా మంచి సినిమా నడుస్తుంది, పాత సినిమా ఏదో ఎన్టీ రామారావు నాగేశ్వరరావుది నడుస్తుంది, పెట్టుకున్నావు, కూరపట్ల పెడతావా దాన్ని పట్టుకొని? అరే మంచి సినిమా గుండమ్మ కథ వచ్చింది కానీ నాకు నిద్ర వచ్చింది అంటారా? శ్రద్ధగా చూస్తుంటే నేను పక్క నుంచి కిటికీలకు వెళ్ళి లేదా పక్క రూమ్లోకి వెళ్ళి నీ ఫేస్ చూస్తా అన్న ముఖం, నీ ముఖంలో ఏమైతే ఒకటే తీరు ఉంటుందా? ఇట్లా మనం చర్చిలో కూర్చుంటాం కదా, ఇట్లా సినిమా చూస్తా అంటే సీరియల్ చూస్తా అంటే మీ ముఖాలు ఎట్లుంటాయి మీరు గమనించారు ఎప్పుడన్నా? వీళ్ళ ముఖంలో అక్కడ ఏమవుతుందో సగం నాకు తెలుస్తూ ఉంటుంది దూరం. అక్కడ అత్త పోయి కోడలు పెడదాం కొడుతుంది అనుకో, మనం కూడా ఏం చేస్తాం? కొంచెం అబ్బా అట్లా అంటుంది కదా. అనరు, అబద్ధాలు ఆడకు. నేను ఇవన్నీ గమనించిన. మీరు అనుకుంటారు లాదరన్న సైలెన్స్గా ఉంటాడు, పప్పు ముద్ద లెక్క ఏం గ్రహించాడు అనుకుంటారు కదా. నాయన అన్ని గ్రహించే సపరేట్ ఉంటుంది, నిండుకుండా దొనకదు కదా, అన్ని తెలిసింది సపరేట్ ఉంటుంది, తెలియదే కలగల. మనం అక్కడ ఏమవుతుందో మన ఫేస్లో ముఖం, ఒకరు అన్యాయంగా హింసించబడతా అంటే ముఖం కూడా మనం కూడా అయ్యో ఇట్లా పెడతాం. ఎవరైనా బుజ్జి వెళ్తే కూడా ఆగే అని అంటాం కదా. అమ్మా అన్నం మీద ఆగు గది కానీ ఇక్కడ ఏమో అవుతుంది, కత్తి పట్టుకొని వస్తాడు, పిల్ల తలుపు తీస్తుందో ఏమో వాడు చూపిస్తూ ఉంటాడు. అట్టిదే వాడు అన్నీ దీరిగిస్తూ ఉంటాడు, అన్నీ మనకు టెన్షన్ పెట్టినాడు, శబ్దాలు పెట్టి చేసి మనకు శ్రద్ధ అంతా. ఎప్పుడైనా అనుకున్నారా అవన్నీ ఏదో కల్పన అక్కడక్కడ జరిగినాయి అన్నీ పేర్చి మన కాన్సన్ట్రేషన్ అట్రాక్షన్ దాని మీదనే ఉండాలి. అన్నిటికంటే జీవము కలిగిన దేవుని మాటలు, సర్వాధికారి సర్వ శక్తిమంతుడైన దేవుని మాటలు వింటప్పుడు మనం ఎంత అలర్ట్గా ఉండాలండి కదండి. అయ్యగారు చెప్పినప్పుడు విచారకరమైనది చెప్పినప్పుడు ముఖంలో విచారం, మనకు రోషం కలిగినప్పుడు కూడా ముఖాల్లో రోషం. కాస్తంత మీ ఫేసులు నేను చెప్పేది మీరు వింటున్నారు అనేది నాకు అర్థమవుతుంది కదండి. ఒకటి ఏదన్నా మంచి నవ్వుకునే విషయం వచ్చినప్పుడు నవ్వుతాం, కొంతమంది ఏది నవ్వరు, ఏం చేయరు, అట్టిగా బొమ్మలు ఉంటారు. అరే ఇంత జోక్ అవుతుంటే కూడా వీళ్ళకి ఏమో నవ్వుతారు. రకరకాలు అట్లా కాకు అంటే నీ శ్రద్ధ ఉంటే నవ్వుతావు, ఆలోచన పూర్వకంగా చూస్తావు, బాధగా కూడా చూస్తావు. దేవుడు వారిని విడిచినందుకు ఇశ్రాయేలీయులలో 70,000 మంది చంపబడ్డారు అంటే మన ముఖంలో ఎట్లుండాలి? అయ్యో అంత వధ జరిగింది కదా విచారం. మనకి ఏది ఎక్స్ప్రెషన్స్ బయట ఉంటాయి కానీ దేవుని దగ్గర ఉంటాయి. కాబట్టి బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఎప్పుడు ఎక్కడైనా అంత అబ్జర్వ్ చేయాలి. దేవుడే వచ్చి నాతో మాట్లాడాలి, ఏమన్నా ఒక్క ముక్క చెప్పాలని ఉండాలి. మనం తలకాయలో ఏదేదో పెట్టుకొని ఉండద్దు. అర్థమైంది? దేవుడు వచ్చి ఉన్న సందర్భం ఇది. నాకేం మేలు, ప్రభువా నాతో మాట్లాడు అనే ప్రార్థనతో ఉండాలి. కాబట్టి ఈ చిన్న చిన్న ఆమేననుడు మన సంఘంలో ఏమైతే మనం నేర్పిస్తున్నారు సేవకులు వాటిని అనాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా పక్కోళ్ళు చేసేటప్పుడు ఏకీభవించాలి. అవును తండ్రి, ఎస్ లార్డ్, నిజమే తండ్రి, స్తోత్రం, ఆమేన్, ఇవన్నీ అనాలి.
పక్కోళ్ళు చేస్తుంటావు, ఒకరు చేస్తుంటే కూడా ఆ ప్రార్థనతో నువ్వు ప్రయాణం చేస్తే ఈ ఫీలింగ్స్ వస్తాయి. లేకపోతే అదేటో నేనేటో అయిపోయింది అనుకుంటే కాదు. మంచిది. 22వ అధ్యాయము మనం మత్తయి సువార్త కదా, ధ్యానం కొరకు ఈ దినం దేవుని స్వరం వినడం కొరకు దేవుడు ఏం మాట్లాడుతాడని మనమందరం ఎదురు చూద్దాం. నాతో, మీతో, అందరితో ఒక 30 నిమిషాలు ప్రియులారా. 20వ వచనం కదా మనము ధ్యానం కొరకు చదువుకున్నాం. ఏమనుందండి? అప్పుడు ఆయన యేసు ప్రభు అంటున్నాడు, చదివేటప్పుడు కూడా జాగ్రత్తగా చదవాలి కదా. అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరు అని. అసలు వారు ఎందుకు అడుగుతున్నారు? ఒక నాణ్యము, ఒక మన భాషలో అంటే రూపాయి బిల్ల, 5 రూపాయల బిల్ల, 10 రూపాయల బిల్ల తీసుకొని పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. సార్, అయ్యగారు, ఈ డబ్బులతో మనము ట్యాక్స్ కట్టాలా వద్దా అని అడిగినట్టు యేసును ఆ దినాల్లో కొంతమంది వచ్చి అడుగుతున్నారట. ఏమండి? 17వ వచనంలో ముందు 15 కూడా చదవండి. 15 నుంచి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో యేసు ప్రభువును చిక్కుపరచవలనని ఆలోచన చేయగా దేవుని యేసయ్య దగ్గరికి కొంతమంది యూదులలోనే ఉన్న 2 తెగలు, 2 గ్రూపులు, పరిసయ్యులు ఏమండి శాస్త్రులు అనే ఈ 2 గుంపుల వాళ్ళు కలిసి యేసు ప్రభువును మాటలలో చిక్కుపడదాము, పట్టుకుందామని 16వ వచనంలో వారు ఏమంటున్నారు? యేసు దగ్గరికి వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి చాలుతాం. ఈ పై మాటలన్నీ నిజంగా హృదయపూర్వకంగా అన్నారా వాళ్ళు? యేసయ్య దగ్గరికి వచ్చి, అబ్బా నువ్వు సత్యవంతుడవు సార్, నువ్వు ఏ మోమాటం లేకుండా చెప్తావు, ఇవన్నీ ఎలాగన్నారట? హృదయములో ఉన్నాయా ఆ భావం? హృదయములో లేదు, పెదవుల నుంచి యేసు ప్రభుని అంటున్నారు. నెమ్మదిగా మర్యాదగా హెచ్చించినట్టుగా మాట్లాడి ఏదైనా మాట్లాడితే ఆయన మాటల్లో తప్పు దొరకబడదాము అని, చిక్కుల పెడదామని యేసు యొద్దకు వచ్చి ఆ మాటలు అన్నారు. అప్పుడు అంటున్న సందర్భం ఇది. ఏమని చదవండి నాయన? 17, 18, 17 కూడా చదువున్నాను. నీకేమి తోచుచున్నది? కొంతమంది ఏం చేశారట పరిసయ్యులు, అప్పుడున్న చక్రవర్తి రాజుకు పన్ను కట్టాలి. ఈ పన్ను విషయంలో ఈయన ఏమంటాడు? యేసు ప్రభు అంటే చిక్కుపరచడు. పన్ను ఎందుకయ్యా, నేనే యూదులకు రాజును, నాకు కట్టాలి కానీ ఈ గవర్నమెంట్ కంటే పెద్ద అధికారిని నేను అంటాడా? అట్లంటే అదిగో చూడండి, గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న తీవ్రవాది అందామని. ఒకవేళ కట్టుమని అంటే మరి నువ్వు రాజు అన్నావు కదా, రాజుకు సభ్యులు, దేశంలో ఉన్న ఫాలోవర్స్, ప్రజలు కట్టాలి, నీకు కట్టాలి అంటే నువ్వు రాజు కాదన్నమాట అని ఇట్లా అందామని. చూసిరా వాళ్ళ లోపల ఉన్నాయి. కాబట్టి చిక్కుపరచవలనని అలాగున యేసు ప్రభును తప్పు పట్టాలని చాలా సందర్భాల్లో అన్నారు. మనందరికీ తెలుసు. ఒక స్త్రీ పాపములో పట్టబడ్డప్పుడు కూడా అందరు ఏమన్నారు? రాళ్ళేసి
చంపుదాము. అయితే నువ్వేమంటావు బోధకుడా అన్నారు. నిజానికి ఆమె పాపంలో పట్టబడ్డప్పుడు ఇద్దరిని తీసుకురావాలి, కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? ఒకరిని తీసుకొచ్చారు. చూద్దాం ఈయన ఏమంటాడని. ఒకవేళ అయ్యో పాపం కదా అని అంటే అదిగో వ్యభిచారులకు నువ్వు సింపతి చూపిస్తున్నావు, నువ్వు కూడా చెడ్డోనివి అందాము. చంపండి, తప్పు చేస్తే ఉన్నది కదా, రాళ్లతో కొట్టి ధర్మశాస్త్రంలో మళ్ళీ అడుగుతున్నారు ఏంటంటే మరి నువ్వు కనికరము గలవాడు దయగలవాడు అంటున్నావు కదా, కాబట్టి నువ్వేమి పెద్ద ప్రవక్తవు, నువ్వేమి దేవుని కుమారుని అందామని. వదిలిపెట్టండి అంటే ఒక మాట అందామని, కొట్టమనంటే కనికరము లేదు. కొట్టద్దు అంటే ధర్మశాస్త్రంలో ఉన్నది కదా కొట్టమని, నువ్వేందుకు కొట్టద్దు అంటున్నావు అంటే ధర్మశాస్త్రానికి వేరుగా మాట్లాడుతున్నావు. ఇట్లాగున బాప్తిస్మం విషయం కూడా యోహాను విషయంలో అడిగినప్పుడు చిక్కుపరచవల్లనే, కానీ దేవుడు ఆయన సర్వజ్ఞుడు కదా, ఆయనను ఏమి మనం మనుషులను కొంతమందిని మభ్యపెట్టవచ్చు, వాళ్ళను మోసం చేయొచ్చు. ఎందుకంటే మన మాటలతో మనకున్న పరిచయాన్ని బట్టి 1, 2, 3 సార్లు మోసం చేయొచ్చు. మనుషులే ఎల్లప్పుడూ మోసపోరు ఒకరి ద్వారా. దేవుడైతే అసలు మొదటిసారి కూడా మోసపోడు ఆయన. ఎందుకంటే ఆయనకు అందరి హృదయములను ఎరిగిన వాడట. చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయం. వీళ్ళు అనుకుంటున్నారు ఈయన మామూలు మనిషి కదా, ఏది వడ్ల వాళ్ళ అబ్బాయి కదా, యోసేపు మరియల కుమారుడు కదా అన్నట్టుగా చూస్తున్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24లో ఉన్నది చూశారా? 81వ పేజీ. అందరి హృదయములను అది యేసయ్య ఏమి ఎరిగినవాడు? పొంగులు కప్పుకొని మీరు మంచిగా వందనాలు అన్నా అంటారు, లోపల నాకేమరక కదండి. మనిషి అంతరంగం మనం కొద్దిగా ముఖం బట్టి కొద్దిగా అందాదా చెప్పచ్చు, కానీ పూర్తిగా 100కు 100% మీరు ఏమనుకుంటున్నారో. భూమి పునాదులు వేయబడక ముందే మనము ఎలాంటి వారమో ఎరిగిన దేవుడట. అంటే నిన్ను నన్ను ఇంకా సృష్టించనే లేదు, సృష్టిద్దాము, ఇగో వీళ్ళను పుట్టిస్తాను, వీళ్ళ స్వభావం ఎట్లుంటుంది అదంతా దేవునికి ముందే తెలిసిపోయిందట. ఎరిగి మనల్ని సృష్టించిండు దేవుడు, తెలిసే. అయినా నేను అవకాశం ఇస్తా, మార్చుకునే అవకాశం ఉండాలి కదా. దేవుడు ఎంత దూరదృష్టి కలిగి. కాబట్టి మన హృదయంలో ఉన్నది దేవునికి తెలుస్తుందా తెలియదా? మనుషులకు తెలియకపోవచ్చు, పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. అందుకే మనం దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలి, యథార్థమైన భక్తి చేయాలి. మనుషులందరినీ ముందు మనం భక్తిపరులుగా కనపరుచుకోవచ్చు, చలామణి కావచ్చు, కానీ నీ మనసులో హృదయంలో ఆంతర్యంలో ఎట్లున్నది అది దేవుడు చూస్తున్నాడని భయపడి మనుషులు గుర్తుపడతారని కాదు. అమ్మో నేను ఈ తలంపు అనుకోగానే దేవునికి తెలుస్తాను, ఆ భయం ఉండాలి. నేను ఇట్లా అనుకోకూడదు, నేను ఇట్లా ఆలోచన చేయొద్దు. మనం అనుకుంటాము వేరే వాని గురించి ఆలోచన చేసింది వానికి ఎట్లా తెలుస్తుంది, నా మనసులో అనుకుంటాన్నా తెలుస్తుందా? తెలియదు. కానీ భయపడవలసింది దేవునికి. నేను ఏదనుకున్నా దేవునికి తెలుస్తుంది. అందుకే ఆయన ఏమంటున్నాడు ఈ సందర్భంలో 24లో, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. ఇంకేమన్నాడు? గనుక ఆయన తను వారి వశము చేసు. ఎవరిని ఎరిగినవాడు? ఆంతర్యం అంటే లోపల. మనము మనుషులను ఎరుగుదుము అంటే మనుషులను, నాకు నువ్వు తెలుసు, సుశీల అమ్మ తెలుసు, వీళ్ళందరూ తెలుసు,
బాగా తెలుసు. దాన్ని ఎరుగుట, తెలుసుట అనేదాన్ని ఎరుగుట అంటారు. అర్థమైందండి? మనుషులు తెలుసు మనకు. ఫలాని ఇంటికాడు ఉంటాడు, ఫలాని ఊరిలో ఉంటాడు, ఆయన పేరు ఇది, ఆయనకు భార్య పిల్లలు, ఈ పని చేస్తాడు. ఈ వివరాలన్నీ తెలుసుట మనిషి తెలుసుట, మనిషిని ఎరుగుట మనం. దేవుడు మనిషిని ఎరుగుట కాదు, లోపల హృదయంలో ఉన్న ఆంతర్యమును దేవుడు తెలుసుకుంటాడట. అందుకే మన తలంపులు, మన ఆలోచనలను కూడా దేవుడు పట్టించుకుంటాడు, తెలుస్తాయని ఆ భయం ఉండాలి, జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు మరలా రండి అక్కడికి. ఈ సందర్భంలో మత్తయి సువార్త 22లో మనం ఎన్నో వచనం తమ్ముడు? 22:17 వచనం వరకు చదువుకున్నాం. ఇప్పుడు చదువు. వేషధారులారా అంటే హృదయములో లేనిది నువ్వు అంటున్నావంటే నువ్వెవరు? ఇప్పుడు వేషం వేసుకుంటున్నావంటే ఏమన్నట్టు అర్థం చెప్పండి. పిల్లల్ని ఏమని తిరుగుతాం? పొద్దున బడికి పోవాలి, వాడు ఏమంటాడు? బడి ఎగ్గొట్టాలనుకో, ఏమంటాడమ్మా? ఏమంటాడు? బడి ఎగ్గొట్టాలనుకో ఏమంటాడు? అమ్మా చెప్పండి, గట్టిగా చెప్పండి. బడి పిల్లోడు ఈరోజు పోవాలని వానికి ఉద్దేశం లేదు, పొద్దున్న లేపితే వాడు ఏమంటాడు? అమ్మా అది అమ్మ కడుపు నొత్తంది, జ్వరం వచ్చింది. మొన్నెవరో పిల్లగాళ్ళు సెల్లులో పెట్టారు, అరే ఏమైందిరా అంటే కడుపు నొత్తుంది అంటే, ఎక్కడ నొత్తుంది? పొత్తి కడుపులా, మరి ఇక్కడ గుండె దిక్కు అని సార్ అడుగుదామని. ఎక్కడ నొత్తుంది కడుపు? దబన ఇటు కుడి సైడ్ అయితే అపెండిక్స్ కావచ్చు అనుకుందామని ఏమో సార్ ఉద్దేశం. ఏడ నొత్తుంది అంటే గర్భసంచిలో నొత్తుంది సార్. ఎక్కడ నొత్తుందట? ఎందుకంటారు చెప్పండి మీరు? ఈ మాట ఎందుకు అంటాను? గర్భసంచి ఎందుకు అంటాను? గీడ నొత్తుంది లేకపోతే ఇక్కడ నొత్తుందని అట్టిన అబద్ధం. ఏదో ఒకడ చేయి పెట్టి గిట్ట నొత్తుంది సార్ అనాలి కదా. వాడు గర్భసంచి అనే పేరు ఎందుకు అన్నాడు? ఆలోచన చేయండి. అంటే అందరూ ఊరికే గర్భసంచి ఆపరేషన్ అయింది, గర్భసంచిలో గడ్డలు అయినాయి, ఇవన్నీ ఇని వానికి గర్భసంచిలో నొత్తుంది అంటాడు. గర్భసంచి నీకెక్కడ ఉండదురా? అంటే వానికి ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు అంటాడు. మనం కూడా కొన్ని ప్రార్థనలో అందరు ఎవరో మంది అంటారని మనం అంటే కూడా కష్టం కదా. నువ్వు మంచిగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, డబ్బులు ఉన్నాయి, సంతోషంగా ఉన్నావు, అప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా యోబు లెక్క ఈ కటకట కష్టములు కలకాలమేనా అంటావా? అను. ఒకవేళ ఎవరికైనా ఉంటే ప్రార్థనలో నువ్వు ప్రభువా నాకు సంతోషం సౌఖ్యం ఇచ్చినావు, మా సంఘంలో చాలామంది పలానా అమ్మ పలానా అన్నయ్య అప్పుల చేత కటకట కష్టపడుతుండయ్యా అంటే, ఈ కటకట అన్నదే విని మిగతా ముందు తినకపోతే వినేవాళ్ళు వీళ్ళు కూడా అట్లే అంటారు. వీళ్ళు సంతోషంగా ఉన్నా సౌఖ్యంగా ఉన్నా కటకట ఈ కష్టములు కలకాలమేనంటే వినటువంటి నీకేం కష్టం ఉన్నదిరా, హాయిగా ఉన్నావు కోటీశ్వరులు అంటే, అప్పుడు వీడు ఎక్కడి నుంచి ఆ మాట విని ప్రార్థనలో ఇట్లా అనాలి, ఈ పదం కూడా ఎక్స్ట్రా ఊరికే అన్నదే అన్నాడు. ఎందుకని అర్థముతో గ్రహింపుతో అంటే మనం ఈ రీతిగా అపహాస్యంగా ఉండం. తర్వాత ఈ సందర్భంలో ప్రార్థన గురించి కూడా ఒక మాట చెప్తా. మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ
ఇప్పుడు కొన్ని కంఠస్థం చేయాలన్న కదా. మొదటిది ఏంటిది? ఎప్పుడు కానీ ప్రార్థన ముగించబడితే ఏమనాలమ్మా? ఎట్లా అనాలి? మెల్లగానల్లా గట్టిగా కిచెన్లో కోపం వస్తే ఎట్లా మొత్తుకుంటావు? భర్త మీద కూరగాయలు ఇది పిల్లల మీద గట్టిగా మాట్లాడేటప్పుడు ఎట్లా? మీ బాబు చెప్పిన మాట వింటలేడు, ఇంట్లో నుంచి ఎట్లా అరుస్తావు? రేయ్ అల్లరి చేయకు, త్వరగా రా, స్కూల్ టైం అవుతుంది అని కేకలేసినట్టు. వాక్యం చదివేటప్పుడు కూడా స్వరం ఎత్తి చదవాలి, కొంతమంది మెల్లగా. అప్పుడు ఆయన ఇలా అని చెప్పారు. అరే ఈ గుడిలో అందరికి ఎట్లా పడుతుందమ్మా? స్వరం ఎత్తు, స్వరం ఎత్తాలి, ఆమెన్ అనాలి, హల్లెలూయా అనాలి, యేసు రక్తమే జయం అనాలి. ఇవన్నీ ఎలాగైతే మనం అనాలి ఖచ్చితంగా అని నేర్చుకున్నామో, ప్రార్థన కూడా చాలామంది ప్రార్థన చేయడానికి, ఇప్పుడు నేను ఎవరికన్నా ప్రార్థన ఇవ్వాలంటే ఎట్లా? నాకు ఎవరికి మతికైతే వాళ్ళతో అని అనగలనా? ఎవరు కనబడితే వాళ్ళనా? చెయ్య బాపు, మన బాలరాజు బాపు ఇప్పుడు బల్లకొరకు చేస్తాడు. మళ్ళీ ఎవరిని చూసి ఫలానా అక్కను ఎవరు రంగవ చెయ్యి అని అనుకో, చేస్తారా అంటే నేను చేస్తారా చేయరా అని చూడాలి. ఈ అక్క చేస్తుందా చేయదా? మరి మనం దేవునితో మాట్లాడే పిల్లలం కదా, మన నాన్నతో మాట్లాడాలి కదా. అయితే మీరు అందరు సమానంగా కాకుండా చిన్నగానైనా మాట్లాడాలి. యేసయ్యా వందనాలు తండ్రి. ప్రార్థన చేయాలంటే ముందు ఫస్ట్ ఏముండాలంటే దేవుణ్ణి స్తుతించాలి. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు అన్నీ కరెక్టే కానీ అన్న ఇప్పుడు మేము కూర్చొని ప్రార్థన చేద్దామంటే మాకు సిగ్గు బాగా. నా ముత్యాలన్నీ నేను ఇప్పుడు అసలే ఐశ్వర్యరాయి స్థాయికి వెళ్ళిపోతాను. నేను ఉర్దూ మాట్లాడకపోతే నా సిగ్గు అంత పోదు అన్నంత. ఏం సిగ్గు వద్దు కదమ్మా? దేవుడితో నువ్వు మాట్లాడే దగ్గర సిగ్గు ఏమున్నది? చాలామంది 99 మంది సిగ్గు చేయరు. అంటే నేను మంచిగా ఉంటే ఎత్తు సూటు బూటు ఉన్నది, ప్రార్థన ఒక్క నిమిషమే చేసింది అనుకో, మరి ప్రార్థన చేయగలిగిన వాళ్ళందరూ ఏమనుకుంటారు నన్ను చూసి? అరే నువ్వు ప్రార్థన చేయరాదురా అంటారో ఏమో. అయితే మనం ఇతరుల కొరకు కాదు ప్రార్థన అంటే, నువ్వు దేవునితో ముచ్చట వెళ్తున్నావు, నీ లెవెల్లో నువ్వు మాట్లాడు. ఇప్పుడు నాతో అందరూ ఒకేలాగానే మాట్లాడతారా? నాతోని భాష వేరుండదా? ఉంటుందా ఉండదా? కొంతమంది అయ్యగారు అంటారు, కొంతమంది అన్న అంటారు, కొంతమంది పెద్దోళ్ళు అనుకో, నాకంటే వయసులో పెద్దవాళ్ళు, ఆంటీస్ 70-80 ఉన్న పెద్ద మనిషి అనుకో, అప్పుడు నన్ను అయ్యగారు అనుకున్న, బాబు నాయన అంటారు కదా. మారుతుంది. అంటే మీ అందరు ఒక్క తీరుగానే అనరు. కొంతమంది అన్న అంటారు, కొంతమంది తమ్మి అంటారు, ఒకవేళ బావాలు అనుకో ఏమో అంటారు కదా. అట్లాగే దేవునితో మనం అందరం ఒకే తీరుగా మాట్లాడేది ఏముండదు. నీకేం మనసు ఉంటే అది యేసయ్య వందనాలు, దేవుడా వందనాలు, భగవంతుడా స్తోత్రాలు మొదలుపెట్టి 2-3 మాటలే. ముందు దేవుణ్ణి గణపరచాలి, 2-3 ముక్కలు. అయితే మీరు ఇంటికాడ ఊరికే ప్రాక్టీస్ చేసుకోవాలి. మోకరించినప్పుడు యేసయ్య వందనాలు తండ్రి, అందరు ఏమేం చేస్తారో కొద్దిగా మతికి, అందుకే వినాలి ప్రార్థన. ఎట్లా స్తుతిస్తాండ్రు? అయితే నేను కూడా నా దేవుణ్ణి స్తుతించాలి, అట్లా దేవుణ్ణి గొప్ప చేయాలి, దేవునికి వందనాలు చెప్పాలి. ఆ తర్వాత నీవు దేని గురించి చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. అంటే నేను ప్రయాణం అవుతున్నా పాస్టర్ గారు, ఇప్పుడు ఏమని చేసుకోవాలంటే, ఏమని చేసుకుంటావు? ప్రయాణానికి ప్రభు నేను ఊరికి బయలుదేరుతున్నా, ఇంట్లోకి వెళ్ళి మనిషి అడుగు బయటికి పెడితే క్షేమంగా వచ్చే దినాలు కాదు కాబట్టి ప్రయాణంలో ఉన్న ప్రమాదములు ఏదో నీకు తెలుసు. ఏ ప్రమాదము రాకుండా నన్ను క్షేమంగా తీసుకుపోయి మళ్ళీ క్షేమంగా తీసుకురా తండ్రి.
ఎండ నుంచి, దురాత్మల నుండి, దొంగలను ఎన్ని ఉంటాయి నాయన, వాటన్నిటి నుండి తప్పి ఇంతే వస్తుంది. మరి ముగించినట్లా యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. 3 ముక్కలు. ఫస్ట్ ఏంటిది? దేవుడికి వందనాలు, గొప్ప చేసే మాటలు 2-3. యేసయ్య భూమిని, ఆకాశమును, సమస్తమును సృష్టించిన సృష్టికర్త, నీకు వందనాలయ్యా. ఈ ఒక్క మాట అనరాదా? అంటే షార్ట్గా ఒక్క లైన్ చేస్తే మనము భక్తిహీనులము, ప్రార్థన లేని వాళ్ళం అవుతామని అనుకోవద్దు. సంఘంలో అందరూ ఎవరికి ప్రార్థన ఇచ్చినా చేయగలగాలి. ఎవరైనా పర్లేదు. ఎవరి కళ్ళకు కనబడితే ప్రేరేపణ వస్తే అమ్మ నువ్వు చేయి. కానీ పాస్టర్ గారికి అట్లా ఉంటుందా? ఇప్పుడు తమ్ముడు చంటి నేను లేరు, ప్రార్థన ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయన ఎంకలాడుకోవాలి. ఎవరు వాళ్ళకైతే ఎవరు మంచిగా ఉంటుంది గీనే. మరి మిగతా వాళ్ళందరికీ ఎవరి కళ్ళ కనబడితే వాళ్ళు అమ్మ చేయి ప్రార్థన, ఫలానా సిస్టర్, ఫలానా బ్రదర్ చేస్తున్నాడు దీని కొరకు అంటే ఆయన తలకాయ అడ్డం కూర్చున్నాడు, నేను చెయ్య. అయ్యో దేవుడా, మళ్ళా ఈయన సిగ్గు అంత పోగా పాపం ఈయన సిగ్గు కూడా కొట్టుకోవాలి. ఈయనేమో ఘనంగా బ్రదర్ తమ్ముడు ఇప్పుడు ప్రార్థన చేస్తాడు అనగానే అందరు అబ్బా ఇప్పుడు ప్రార్థన. ఆయన అక్కడికి వెళ్ళి జగ్గు ఊపుతాడు, నేను చెయ్య. మంచిగానే ఉన్నావు కాదురా నున్నగా, మంచిగానే ఉంటావు కానీ ఒక్క మాట కానుకల కొరకు ఫలాని సహోదరి ప్రార్థన చేస్తుంది అంటే ఆ గుండెల దడులు మరి బాంబు పడుతుంది. అమ్మో ప్రార్థనే ఏంది అన్నట్టు. అంత భయం ఎందుకు? కానుకల కొరకాయా? యేసయ్యా వందనాలు. అందరూ నీకు వచ్చిరాని భాషతోనే అమ్మావు, షాని ఎందుకు కదమ్మా? ఉన్న దాంట్లో యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా, నీ ప్రజలందరూ తీసుకొచ్చిన కానుకలు దీవించు, మళ్ళా వాళ్ళకు అనేక అంతలి యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమె. ఈ 3 రాకపోతే ఎట్లా? లోకమంతా ముచ్చట్లు మాట్లాడుతావు, బొంగురు గొంతంతా బొంగురు రాక. దేవుని కొరకు 3 ముక్కలు మీరు మాట్లాడకపోతే ఎట్లా ఉంటున్నారు? చూడు, బేసిక్స్లో మనం ఎక్కడున్నాం? చాలా దుఃఖకరమైన విషయం, విచారకరమైన, బాధకరమైన, కోపకరమైన సంగతి కూడా ఇది. కాబట్టి బిడ్డలారా అందరూ మీరు ప్రార్థన, నేను ఒక్కొక్కరితో తర్వాత వీలైతే అనిపిస్తా, చిన్న ప్రార్థన చేయండి. భయపడద్దు. దేవునితోనే నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు ఏమైనా నీ ముందు నిలబడ్డా భయపడడానికి? అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగి ఖడ్గధారి అయి నిలబడ్డా? భయపడతాను. ఆయన కనబడుతూనే లేడు పాపం, కనబడకుండా అదృశ్యంగా ఉన్నాడు. ఇంకా భయం అయితే కళ్ళు మూసుకుంటాను. ప్రార్థన ఎట్లా కళ్ళు మూసుకొని చెప్తుంది. కాబట్టి బిడ్డలారా దేవుని కొరకు మనము ఈ చిన్న చిన్న విషయాలు ఆసక్తి కలిగి, నేను చెయ్యను అంటే దేవునితో నువ్వు మాట్లాడను అంటున్నావు అన్నమాట. చెయ్యను అంటే ఏమంటున్నావు అన్నమాట? దేవునితో నేను మాట్లాడబో, మరి మంచోడు కదంటే మంచోడే, మరి మంచోడైతే మాట్లాడవా? కాబట్టి బిడ్డలారా అది ఎంతటి విడూరమైన సంగతో ఆలోచన చేయండి. కాబట్టి నేను దేవునితో మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇందాక తమ్ముడు అన్నట్టు మనకి ఎవరైనా ప్రైజులు ఇచ్చేది ఉందా, లేకపోతే పోటీ పెడతానరా? ఈ పోటీలను నేనెందుకండి? పాటల పోటో ఏది కాదు కదా. మనమందరం కలిసి దేవునితో మాట్లాడుతున్నాం. ప్రార్థన అంటే ఏంటమ్మా? మాట్లాడుతున్నాం. ఏ విషయం కొరకు అంటే ఆ విషయం కొరకు దేవుణ్ణి అడగాలి. కానుకల కొరకు చేయమ్మా అంటే కానుకల కొరకు చేయాలి, అంతేగాని నా కొరకు చేయొద్దు. పాస్టర్ గారిని బాగా దీవించు ప్రభువా, పాస్టర్ అమ్మని దీవించు, పిల్లలకు మంచిగా విద్యాబుద్ధులు, భవిష్యత్తు కారి మేడి, ఇంకా నీ దాసునికి బలమైన ఆరోగ్యమని యేసునామని అడుగుతున్న తండ్రి. అసలు చేయమన్నది ఎందుకు? అది పోయింది. అంటే నువ్వు శ్రద్ధ పెడితే నీకు అర్థమవుతుంది. కానుకల కొరక
దేవుణ్ణి స్తుతిస్తా, దేవా ఈ దినం ఇచ్చినందుకు వందనాలు, నువ్వు గొప్పవాడవైనందుకు వందనాలు. ఈ కానుకల కొరకు, లేకపోతే ఒక భోజనం కొరకు, అమ్మ భోజనం కొరకు చేయి, లేకపోతే ఫలానా అమ్మ కొరకు ప్రార్థన చేయి, ఆమె సంగతి ఇది, ఇంత బాధ ఉంది, ఆ బాధ కొరకు మొరపెట్టు. నీకేమేమి దేవునితో నువ్వు ఏమనాలనుకుంటున్నావు అవి అను, దేవుడు వింటాడు. దేవుడు వట్టి స్వరమే విన్నాడు. హగరు యొక్క కుమారుడు ఇష్మాయేలు పొదకాడ ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే చూడండి, ఏమన్నా అన్నాడా? ఆది కాండంలో కదా 20 దొరికిన వాళ్ళు సహాయం చేయాలి. అబ్రహాము యొక్క దాసి హగరు ఉన్నది కదా, శారా యొక్క సతీమణి శారా తన భర్తకు హగరును వివాహం చేసింది కదా. చేసినప్పుడు 27 అనుకుంటున్నా, 21 అనుకుంటా. చూడండి ఆది కాండంలో ఆ పిల్లవాడిని ఇంట్లోకి వెళ్ళి పంపించేస్తే 21:14 చదవండి. 14 ఎవరు కొడుకు ఇష్మాయేలు. ఇక నీళ్ళు అయిపోయినాయి, గావర్ అవుతుంది, చెమటలు అవుతుంది, తిండి లేదు, నీళ్ళు కూడా అయిపోయినాయి. నీళ్ళ తిత్తి అంటే నీళ్ళ సంచి, అప్పుడు తోలు సంచులు ఉండేవి, దాంట్లో నీళ్ళు. ఇప్పుడు మనకేమో మంచి బాటిల్స్ అవి వచ్చినాయి, ఇప్పుడు టెక్నాలజీ పెరిగి. అప్పుడేమున్నాయి? తోలు సంచులే కదా. అవి నీళ్ళు ఇచ్చి పంపిస్తే పెద్ద అరణ్యంకి వచ్చే వరకు నీళ్ళు లేవు, పిల్లగానికి చల్లచెమటలు, అన్నం లేదు. అక్కడ పొద కింద ఏం చేసిందట ఆమె? పడవేసి ఈమె ఏడుస్తుంది, ఆ పొలగాడు ఏడుస్తాడు. 10 చాలు. వీళ్ళు దేవా మమ్మల్ని కరుణించు అని ప్రార్థన చేసిర్రా? తల్లి కొడుకులు చేసిండ్రా? దేవుడా మనసులో మాకు దిక్కు లేదు అని ఆ పిల్లగాడు ఏడుస్తున్నాడు. తల్లి అయితే దేవుడా, యేసయ్యా, అబ్రహాము దేవా, యెహోవా ఏంటి నాయన అని కేకలేస్తూ అంగలారుస్తున్నది. అంతే, ఏం ప్రార్థన ఏం చేయకపోయింది. ఆ అంగలార్పే ప్రార్థన అయింది. అంతేగాని దేవుడు ఆడికేలే అట్లాగా స్తోత్రం 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 మా పరిశుద్ధ తండ్రి అని అన్నాక మళ్ళీ ఇట్లాను అన్నాడా? కొంతమంది ప్రార్థన అంటే ఊత పదాలు ఏందో. అరే నీకు ఏది ప్రారంభం వస్తే ఫస్ట్ స్తుతించడానికి అదే అను. ఒకసారి పరలోకమందున్న తండ్రి అను, ఒకసారి సృష్టికర్తమైన తండ్రి, ఒకసారి సత్యుడాన్ని. ఎన్ని లేవు ఆయనను పాలకరించడానికి? ఇదే గిట్లనే అనాలా ప్రార్థన అంటేనే. పరిశుద్ధం పరిశుద్ధం మా తండ్రి, అది ఎవరో అన్నది కాపీ పెట్టింది అనాలి. కానీ ఎప్పుడు అదేనా? హృదయంలో ఆంతర్యంలో నువ్వేమి నింపుకున్నావు? ఇది నువ్వు ఒంటరిగా కూడా ప్రాక్టీస్ చేస్తే, ఒంటరిగా ప్రార్థన చేసుకుంటే నువ్వు ఎక్కడైనా ఒక్క మాట అయినా భయపడి చేయవలసినంత పొడుగు చేయకుండా షార్ట్ కట్ అన్న చేస్తావు. కానీ స్టేజ్ ఫియర్ అంటే అందరు ఉన్నారు కదా అనే భయం. కానీ నువ్వు ఒంటరిగా ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏడ్పే రోదనే ప్రార్థన. అర్థమైందా? మరి అట్లాంటిది మనము కొంచెం తప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్లు అంటే దేవుడు ఏమన్నా కోపగిస్తాడా? లేదు. నీకు ఆశ ఉన్నది, నీకు తెలిసిన భాష అంతా ఎంతున్నదో అంతనే అను. దేవుడు మనం మొర వింటాడు.
కాబట్టి ప్రియులారా, దేవుడు యేసునాథుడు హృదయ ఆంతర్యములు ఎరిగిన వాడు కాబట్టి ప్రార్థన విషయంలో ఎవరు భయపడద్దు. చేయండి, నేర్చుకోండి, సిగ్గుపడద్దు. ఏమండి, ప్రార్థనను చేయాలని పట్టుదల ఉండాలి. తండ్రితో మనం ఎలాగ అడుగుతామో అట్లాగే అడగండి. అందరూ అట్లా అంటలేరు కదా, నేను మొరటుగా అంటున్నా, నేను కొన్ని మాటలు అంటున్నాను, అవి దేవునితో మాట్లాడేస్తారు. దేవుడు అంగీకరించాలి, మేము అంగీకరించడు కాదు కదా. శబాస్, మంచిగా పద్యం బాగా చెప్పినావు, పాట మంచిగా వాడినావని దాన్ని జస్టిఫై చేస్తారు. కానీ ప్రార్థన మేమెట్లా ఆ పదాలు నువ్వు సరిగా పలకలేదు, నువ్వు కొంతమంది పలకరాక ఆమెను అనలేరు, ఆమెన్ అంటుంది ఒక ఆమె పల్లెటూరులో ఎక్కువ. ఏమాట ఆమెన్ అయితే మరి దేవుడు దాన్ని ఆమెను అంటుంది. ఆమె ప్రైజ్లాడ్ అంటాం, మనకు అనరాదు, కొంతమందికి చదువు రాదు. ఏమండి, ఏదో ఒకటి ప్రైజ్లాడు కాకపోతే వందనాలు అందాం. ఏమండి, ఒక్కొక్కసారి పల్లెటూళ్ళల్లో అక్కడిక్కడ చదువురాడు, ప్రైజ్లాడాలో పెందులాడయ్యా అంటాను. నాకు అర్థమైంది, ప్రైజ్లాడ. నేనైతే ప్రైజ్లాడమ్మ అంటున్నాను. అంటగానే అట్ట కాదు, స్పెల్లింగ్ మంచిగా వాళ్ళకు నేనే అంటలేను, దేవుడు ఎందుకు అంటాడు? కాబట్టి మనం దేవునితో మాట్లాడుతున్నాం. నువ్వు ముందైతే మాట్లాడు, తర్వాత నువ్వే పెరుగుతుంటే అరే అందరు ఇంత మర్యాదగా అడుగుతున్నారు, నేను కూడా అడుగుతాను. అసలే నువ్వు స్టార్టింగే అద్భుతమైన ప్రపంచంలో గొప్ప ప్రార్థన పరురాలుగా, ప్రార్థన పరునిగా, మంచి భాష, మంచి స్వరము, మంచి వ్యాకరణము నువ్వు వాడి చేయాలని కాదు. కాబట్టి ప్రియులారా, ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒకసారి మరల మనం అక్కడికి వద్దాం. ఒక 5-10 నిమిషాల్లో ముగించుకుందాం. 22లో ఎక్కడి వరకు చదువుకున్నావు నాన్న? మత్తయి 22:19 వరకు కదా. అది మూలవచనం మీరు మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి ప్రారంభించుకున్నాం? 19. అప్పుడు యేసు ప్రభు మనం ట్యాక్స్ కట్టాలా వద్దా అంటుంటే ఆ మాట అని అప్పుడు ఏమన్నాడు? 19లో పన్ను రూక వారి మాట విని వారి మాట కాదు, చదివేటప్పుడు జాగ్రత్తగా. ఆ రాగుడి దీర్ఘం లేదనుకో, దాని అర్థం ఏమవుతుంది? వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను వెళ్ళిపోయారు, తప్పవుతుంది. రాగుడి దీర్ఘం, వారి మాట. ఏ మాట అంటే యేసు అన్న మాట విని ఆశ్చర్యపడ్డారట. అమ్మా, ఎంత తెలివిగా మనము ఈయనను తప్పుల పడదా, ఇట్లా అంటే అట్లా అందాము, అట్లా అంటే ఇట్లా. ట్యాక్సీ కడదామనంటే ఇది పన్ను కట్టాలా వద్దా అన్నారు కదా ప్రశ్న. పన్ను కట్టాలా వద్దా అంటే యేసుప్రభు ఏమన్నాడు? కట్టు అంటలేడు, కట్టొద్దు అంటలేడు. ఆయన తెలివి ఏం చేసిండు? ₹1 బిల్లు ఇద్దేరా బాబు అన్నాడు. చూసారండి, పన్ను కట్టండి అంటేనేమో నువ్వు యూదులకు రాజువు కదా, మరి నువ్వు రాజువు కాదన్నట్టు. అయితే అందుకే ట్యాక్స్ అడగట్లేదు, ఉట్టిది అబద్ధాలు చెప్తున్నావు అందామని. కట్టండి అంటే మరి నువ్వు రాజువు కాదు. నువ్వు రాజు అయితే వేరే వాళ్ళని ఎందుకు, వేరే వాళ్ళకి ట్యాక్స్ కట్టమంటున్నావు ఏంటి నువ్వు? ఇది చిక్కుపరచవలనని అంటారు. అందుకే పదిహేను దేవుడు అందరి హృదయం ఎరిగిన వాడు కాబట్టి ఆ సందర్భంలో ఆ రూపాయి, ఆ కాయిన్ తీసుకొని అప్పుడు అంటున్నాడు, దీని మీద ఎవరి రూపం ఉన్నది, ఎవరి వ్రాత ఉన్నది అంటే అయ్యా కైసరు అని. అప్పుడు యూదులందరూ, ఇశ్రాయేలీలందరూ వేరే అన్య చక్రవర్తి కింద, రాజు కింద ఉన్నారు. ట్యాక్స్ కట్టమంటే అన్యునికి కట్టమంటాడు అంటాడు, కట్టొద్దనంటే
ప్రభుత్వానికి లోబడొద్దని తిరుగుబాటు చేయమంటారు. కాబట్టి ఆ రూపము ఆ చూపించే అంటే ఇది కైసరి అంటే కైసరివి కైసరి. అక్కడ ఒక కీలకమైన మాట ఉన్నది చూడండి. ఏమన్నాడు నాన్న? పన్ను రూకా ఒకటి అందుకు ఆయన అలాగైతే కైసరిని కైసరికును దేవునికి దేవునికును చెల్లించడానికి వారితో చెప్పాడు. ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా. ప్రియులారా, ఈ సందర్భంగా మనమే, అందుకే కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. మనము ఎవరి వారం అంటే దేవుని వారం, దేవుని పిల్లలం, దేవుని ప్రజలం, దేవుని సొత్తు. మనం ఎవరమండి? మనం ఎవరమో తెలుసా? నువ్వు యేసుకు ఏమవుతావు? భర్తను పట్టుకొని ఈమెకి ఏమవుతావు సార్ అంటే ఈమెక ఏమో ఉండే, అరే మా వాళ్ళని అడుగుతా ఆదివారం అంటారు. భార్యను పట్టుకోనంటే ఏమైంది టక్కన మా భార్య అండి, ఇంకా మంచిగా ఘనంగా మా సతీమణి, మా డియర్ హనీ అని ఘనంగా చెప్తాం కదా. మా సతీమణి, నా భార్య. ఏమండి? దేవునికి నువ్వేమవుతావు? ఎస్, కుమారులము కుమార్తెలము, అంతేనా? దేవుని సొత్తు. యాకోబుని అన్నాడు కదా, యాకోబు నీవు నా స్వాస్థ్యము. నువ్వు ఏదన్నా భూమి మీద ఉన్నది నాది అంటే అది నువ్వు, ఇంకేది కాదు. దీన్ని బట్టి గర్వపడాలి, అతిశయించి దేవునికి ఇవి నీ మెదడులోకి వచ్చినప్పుడు మోకరించి ప్రార్థించినప్పుడు, దేవా నాకు ఎంత ధన్యత ఇచ్చావు అన్నప్పుడు ఇవి గుర్తుకు రావాలి. నన్ను నీ సొత్తుగా చేసుకున్నావు, నన్ను నీ దేవాలయముగా చేసుకున్నావు, నన్ను నీ భార్యగా చేసుకున్నావు. అంతే కదా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. మన దేవుడు అన్ని బంధాలు కలిగి ఉన్నాడు. అందుకే ఈ సందర్భంలో అంటున్నాడు, దేవునివి నీ రూపం ఎవరిది కదండి. అసలు తల, కాళ్ళు, చేతులు, మొండెము, ఈ స్ట్రక్చరు ఎవరిది? దేవుడికి ఉన్నాయి. కాబట్టి మనకు ముక్కు ఉన్నది అంటే దేవునికి ఏముందన్నమాట? 3 ముక్కులు ఉన్నాయా? కాదు, నాకు ముక్కు ఉందంటే దేవునికి ముక్కు ఉంది. నాకు చెవులు ఉన్నాయంటే, నాకు పాదములు ఉన్నాయంటే, చూసారా? ఈ పై రూపము, ఒక రూపము కనబడుతుంది, అది ఎవరిది అంటే. అందుకే మనిషిని చూస్తే కొంతమంది భక్తులు, అరే దేవుని రూపం సార్, స్త్రీయో పురుషులో దేవునిలాగా కాళ్ళు, చేతులు, అందులో మార్పులు ఉన్నాయి, అది వేరు. నడ్డి ముక్కో, పెద్ద కళ్ళు, రకరకాలుగా ఈ అవయవముల పరిమాణ సైజు వేరు కావచ్చు, కానీ మొత్తం మీద కండ్లు, కాళ్ళు, ముక్కు, చేతులు, పండ్లు, పెదాలు ఇవన్నీ కూడా దేవునికి ఉన్నవి, నాకు కూడా దేవుడు ఇచ్చాడు. ఈ రూపం ఎవరిది? పై రూపం ఎవరిది? అన్యజనాంగాలు దేవుని రూపం ఎలాగుంటుంది అనుకున్నారు? చెప్పండి. మనమంతా ఒకప్పుడు విగ్రహాలను అర్పించి పూజించి వచ్చినాం కదా, అప్పుడు దేవుడు ఏ రూపములు ఉండే? బాపు, దేవుళ్ళు ఎన్ని రూపాలు ఉండేనే? దేన్ని దేవుడు అన్నారు? అయ్యా అమ్మ, వెరీ గుడ్, మరి అమ్మగారు అన్నది. పందిని ఏమన్నావు? దేవుడే. కుక్కను, ఆవును అంటే దేవుడు ఈ రూపములు ఉన్నాడు. చాప రూపము దేవుందే. అన్ని చతుష్పాద జంతువులలో దేవుడు, పక్షిరాజు దేవుడే, గద్ద దేవుడే కదండి.
అన్నింటినీ దేవుడు దేవుడు దేవుడు. చెట్టు, బండ, అగ్ని, ఆకాశం, నీరు, పంచభూతములు, జంతువులన్నింటినీ దేవుడు దేవుడు అన్నాడు. కానీ బైబిల్ మనకి ఏం చెప్పింది? దేవుని రూపం ఎట్లుంటుంది? రేపు దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తే ఎట్లా చూస్తాం? ఏనుగులాగా చూస్తామా? అట్లా చూడరు. ఎందుకంటే మన తండ్రి ఆయన అయినప్పుడు తండ్రిలాగానే పిల్లలు ఉంటారు అనేది ఎలాగో పరలోకపు తండ్రి ఏనుగు అయితే మనమందరం కూడా ఏనుగు పిల్లలం కావాలి. అప్పుడు కొంతమందిమే పిల్లలు అయ్యేది. ఒక మన సంఘంలో 3-4 ఆయన పిల్లలం అయ్యేవాళ్ళు. ఎందుకంటే లావున్నాం కదా కదా, బక్కగా ఉన్న వాళ్ళందరూ కాపోరు కదా. ఇప్పుడు ఆ బాధ లేదు. పొట్టిగా, పొడుగుగా, లావుగా, సన్నగా ఏదున్నా, తల, మొండెము, కాళ్ళు, చేతులు ఉంటే నువ్వు ఏ రూపం? దేవుని రూపం. నపుంసకులైనా, పురుషుడైనా, స్త్రీ అయినా, నపుంసకులకు కూడా కాళ్ళు, చేతులు, మొండెం ఉన్నది కదా. ఆ రూపము దేవుడిది. అయితే ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవుడు వద్దన్న పని చేసి పాపమును తెచ్చుకున్నారో ఈ రూపమునకు శాశ్వత తత్వం పోయింది. అది ఎప్పుడు రోగము, ఇబ్బంది లేకుండా, నశించిపోకుండా ఎల్లకాలం ఉండే రూపములో మార్పు వచ్చింది. రూపం అట్లే ఉంది, కానీ అది వాడిపోయి రాలిపోయే శక్తిహీనమైన శాపం వచ్చిందంతే. రూపం అదే. ప్లస్ దేవునిలో 3 భాగాలు ఉన్నాయి కాబట్టి మనలను కూడా ఎన్ని భాగాలు చేశాడు అందరికీ తెలుసు. ఆత్మ, ప్రాణం, శరీరం. జీవము, ఆత్మ, శరీరం. ఈ 3 భాగాలు. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనము కూడా 3 భాగాలు. 3 భాగాలుగా చేశాడు. ఆయన రూపంలో చేశాడు. సాతాను మాట విన్నప్పుడు ఏమైపోయింది? నష్టం. రూపమునకు శాశ్వత కాలము జీవించే పరిమాణం తగ్గించబడ్డది. కళ పోయింది, ప్రభావం, రంగు పోయింది. తర్వాత శరీరానికి జబ్బులు వచ్చినాయి. ఆత్మ కూడా ఏమైందంటే ఆత్మలో కూడా మరణం వచ్చేసింది. దేవుణ్ణి చూడలేని గుడ్డితనం, దేవుని మాటలు వినలేని చెవిటితనం, దేవుని కొరకు మాట్లాడలేని అవిటితనం, ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ప్రియులారా, మనము ఆ రూక దేవుని కంటే నువ్వు ఎవరికి చెందాలి? యేసుప్రభు అన్నాడు, ఆ కాయను పట్టుకొని ఇవి దేవునికి ఇవ్వండి, కైసరి అయితే కైసరు. నువ్వు నేను దేవుని యొక్క స్వరూపము. నువ్వు నేను ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. నేను దేవుని వాడను, దేవుని సొత్తును, దేవుని సతీమణ్ణి, దేవుని ప్రియురాలను, దేవుని స్నేహితుణ్ణి. అర్థమైందండి? తర్వాత అన్నాడు ఆ మాట చూడండి, దేవుని కైసరివి 20వ వచనం అవుతుంది. ఈ రూపమును పై వ్రాతయు. రూపం అంటే సరే దేవునిది అనుకున్నాం. దేవుని రూపం సార్, మనం దేవునికి చెందాలి, దేవుని కొరకే ఉండాలి, జీవించాలి, దేవుని కొరకే ఖర్చు అయిపోవాలి, మంచిది. మరి పై వ్రాత ఏంటి? రూపము దేవుని, వ్రాత అంటే మన దినములన్నీ కూడా దేవుడు రాసి పెట్టిందంట. అది వ్రాత దేవునిదే. 139వ కీర్తనలో మనకు ఉంది కదా, 139వ కీర్తన 16వ వచనం చూడండి. నీ మీద ఒక వ్రాత ఉన్నది, నీ ఆత్మ మీద రాసి పెట్టిండు. మనోళ్ళు ఏమంటారంటే తలరాత అంటారు. 16వ వచనం చూసిండ్రా? 139వ కీర్తన 525వ పేజీ చదువుతాను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు ఏమంటున్నాడు దావీదు భక్తుడు?
నా దినములన్నీ కూడా అంటే నా ఆయుష్ నేను పుట్టింది మొదలుకొని చనిపోయే దినము కూడా దేవుడు రాసి పెట్టినట్టు. మనకి ఇప్పుడు ఆ గ్రంథం వినిపించింది అనుకో, ఎంత కష్టం అండి. ఆ మర్మం విప్పి చెప్పిండు అనుకో, రెండవ రాకడ మర్మములు, పరలోక మర్మములు ఓకే, కానీ మనం ఎప్పుడు చచ్చిపోతామో కూడా ఆ మర్మం కూడా చెప్తే ఏమవుతుందండి? సంతోషంగా ఉంటామా? 100 ఏళ్ళ వరకు జీవిస్తాడు అన్నోడు సంతోషంగా ఉంటాడు. 50 ఏళ్ళకు, 65 ఏళ్ళకు, 35 ఏళ్ళకు, 30 ఏళ్ళకు చనిపోతాడు అన్న వాళ్ళు అందరూ బాధపడుతూ ఉంటారు. పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు. అయ్యో నా కొడుకు చనిపోతాడట, అయ్యో నా భార్య చనిపోతుందట, అయ్యో నా భర్త ఇక 10 ఏళ్ళే, ఇక 9 ఏళ్ళే, ఇక 7 ఏళ్ళే అని విచారపడుతుంటాం. విచారమే తప్ప సంతోషం ఉండదు. అందుకే దేవుడు జ్ఞానవంతుడు చెప్పలేదు. ఇవి చెప్తే మీరు ఎప్పుడు ఇదే ధ్యాసలు ఉంటారు. ఆ టైంకు నేను తీసుకెళ్తా. దేవుడు రాసి పెట్టిన నా దినములన్నీ వ్రాయబడ్డాయి. అది పై రూపము దేవునిది, వ్రాత కూడా దేవుడే రాసి పెట్టాడు. అయితే చనిపోవుట దేవుడే. కొన్నిసార్లు చనిపోవుట ముందు కూడా చనిపోతారు కొంతమంది. దుర్మార్గంగా, దేవునికి వ్యతిరేకంగా, తర్వాత తనకు తానే ఆత్మహత్య చేసుకుంటారు. దాని విషయం గురించి కూడా దేవుడు రాసి పెట్టినాడు. ప్రసంగి గ్రంథం 7:17 చూడండి. మరి ముందే ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాడు కదా. 7:17 ఏముంది నాన్న? అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేలు చనిపోతుంది. ఒకసారి పేజీ నెంబర్ చెప్తా. 559 ప్రసంగి 7:17లో చదవండి. ఇప్పుడు మీరే ఎవరైనా కింద దొరికిన వాళ్ళు. పేజీ నెంబర్ ఎంత తమ్ముడు? 559. 7:17 అధికముగా దుర్మార్గపు పనులు నీ కాలమునకు అంటే ఇప్పుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు అనుకో, దాని అర్థం ఏంటి? ఇంకా ఉన్నది కాలం, కానీ నువ్వే నీ వేళ ముందుగా, అది కూడా లిఖితమైంది, అది కూడా రాయబడ్డది. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా లోబడకుండా దుర్మార్గంగా ఉండి బాధలకు తట్టుకోలేక నువ్వు సాతానుడు ప్రేరేపిస్తుంటే ఆత్మహత్య చేసుకునే నీ కాలానికి ముందు నువ్వు చనిపోయే వ్రాత కూడా ఎవరు రాసి పెట్టారు? దేవుడు రాసి పెట్టాడు. అది కూడా దేవుని దృష్టిలో ఉన్నది. అరే నేను ఇట్లా రాసి పెట్టిన కానీ వాడు నేను రాయంది జరిగింది అనేది లేదు. అది కూడా దేవుడు ముందే ఎరిగింది. అందుకే కొంతమందిని నీ కాలానికి నీ వేళ ముందే చనిపోతావు అంటే చాలామందికి వారి కాలం వరకు ఉంచాడు. అందుకే హిజ్కియాకు కాలం ముగిసింది కాబట్టి యెషయా ప్రవక్త ద్వారా పంపి చెప్పుతున్నాడు. ఏమని? నీవు మరణమవుతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో, టైం అయింది. కాబట్టి ప్రియులారా, నీ రూపము నీ వ్రాత అవి దేవునివి. అక్కడైతే కైసరు చదువుకున్న సందర్భంలో ఎవరి నాణ్యం, నీ బలము, నీ జ్ఞానము, నీ సమస్తము నేను దేవునికి చెందినవాడు.